దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా సంతోషం. మీరు బాగుండాలని అనుదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. చాలా సంతోషం కలిగించేది ఏమిటంటే, మీరు సేవ కొరకు, దిక్కులేని పిల్లల కొరకు మీరు పంపిస్తున్న కానుకుంది చూసారా? అది ఎంతో గొప్పది. మీరు పంపించిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మీరు చేస్తున్న సహకారాన్ని బట్టి మీరేదో కొద్దిగా కష్టపడి చేసుకుంటున్నా మీ కష్టములో కొందరు దిక్కులేని వారికని, మరికొందరు దేవునికి దశమ భాగమని, ఒక మొక్కుబడి కానుకని మీరు తీసి పంపిస్తున్న మీ ప్రేరణ బట్టి నిండు హృదయముతో యేసుక్రీస్తు వారి యొక్క పేరట మీకు శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృప మీకును, మీరు చేసే ప్రతి కష్టార్జితం అంతటికి, మీ చేతికి వచ్చే ప్రతి జీతానికి, విడిచి వచ్చిన మీ కుటుంబ సభ్యులకును, ప్రభు రాకడ వరకును సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో ఎందరో స్త్రీల గురించి ఎన్నో ప్రసంగాలు మనం వింటున్నాం, ఎన్నో వాక్య సత్యాలు మనం వింటూనే వస్తున్నాం. మరి ఈరోజు ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనము చేస్తూ ఉంటున్నాను. చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నప్పుడు మనకి ఒక స్త్రీ అక్కడ కనపడుతూ ఉంది. చదువుదాం. చూడండి, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయ్యుండెను. హల్లెలూయా. ఇక్కడ మనకు ఒక స్త్రీ కనపడుతుంది. ఆమె పేరు అబీగయలు. అబీగయలు అనగా అర్థము ఆనందము అని అర్థం. ఆమె జీవితంలో మన కొన్ని విషయాలు జానుస్తూ ఉంటుంటే, ఈ అబీగయలు చాలా రూపసి అంటే చాలా అందమైనది. అంతేకాదు, మరొక కోణం కనబడుతుంది ఆమెలో. ఏమిటండి అంటారేమో, అది సుబుద్ధి. అందరికీ ఉండడం కష్టం. ఇది ఒకవేళ అందం అంటే ఉండొచ్చు, కానీ ఎవని అందం వారి దగ్గర ఉంటుంది. కానీ ఇటువంటి సుబుద్ధి కలిగిన లక్షణాలు ఎందరో కొందరికి మాత్రమే ఉంటాయి. అందులో ఈ వాక్యం వింటున్న నీకు కూడా అటువంటి సుబుద్ధి నీకు ఉందని నేను నమ్ముచున్నాను. సుబుద్ధి అనగా మంచి బుద్ధి. అదేంటండి పాస్టర్ గారు, లేదనుకుంటున్నారేంటి? అలాగన్నారేటండి బాబు? ఒకసారి నాకు సుబుద్ధి లేదా, నాకు మంచి బుద్ధి లేదా ఏంటి? మీరు ఎప్పుడైనా చూసారా నాకు మంచి బుద్ధి లేనట్టు? ఏంటని మీరు అలాగంటున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ వాక్యం మనకి ఈ రీతిగా తెలియజేసేది ఏంటంటే, ఆ అబీగయలు మాత్రము సుబుద్ధి గలది అని మాత్రము వ్రాయబడి ఉంది. ఈ రోజు నా దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా అటువంటి సుబుద్ధి కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పేరట నువ్వు ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. అయితే ఆ పేరుకు అర్థం, అబీగయలు అంటే అర్థం ఆనందము. నిజమే, కన్నవారి ఇంట పుట్టినాటి నుంచి ఆమె జీవితంలో గొప్ప ఆనందము కలిగి బ్రతికింది. గొప్ప ఆనందంతో బ్రతికింది, సంతోషంతో బ్రతికింది. కన్నవారితో కలిసి ఎంత ఆనందించిందో, తోబుట్టువులతో కలిసి ఎంత ఆనందించిందో, చాలా ఆనందించింది, చాలా సంతోషించింది. అయితే వారి తల్లిదండ్రులు ఏం చేశారంటే, మిక్కిలి ఆస్తిపరుడైన ఒకడున్నాడు, మిక్కిలి ఆస్తిపరుడని చెప్పి అతనికి పెండ్లి చేశారు ఈ అబీగయల్ని. ఆ ఆస్తిపరుడు ఎవడో కాదు, వాడి పేరు నాబాలు. చూడండి, నాబాలు అంటే పేరుకు అర్థం మొరటివాడు అని అర్థం. నిజంగా
పేరుకు తగినట్లుగానే వాడు అలాగే మొరటివాడే అని బైబిల్ బోధిస్తుంది. అంతేకాదు వాడు దుర్మార్గుడు, వాడు మూర్ఖుడు, వాడు మంచి ఏంటో చెడేంటో గ్రహించే మనసు వాడికి లేదు. మొరటోడు సుతమెత్తన లక్షణాలు ఏమీ తెలియదు వాడికి, మంచి మర్యాద ఏమీ తెలియదు, గౌరవ విధానాలు ఏమీ తెలియని దుర్మార్గుడు, మొరటోడు. మరి అటువంటి మొరటోడిని పెళ్లి చేసుకున్నాక, దుర్మార్గుని పెళ్లి చేసుకున్నాక ఆమె జీవితం ఎలా ఉందంటే పేరులో ఆనందమే మిగిలింది గాని బ్రతుకులో ఆనందాన్ని పోగొట్టుకుంది. ఎప్పుడు పెండ్లయిందో దుర్మార్గుడితో కన్నవారేమో ఆస్తిని చూసి చేసేశారు, వాడికి డబ్బుందని చేసేశారు. మిగిలి ఆస్తిపరుడు, నా కూతురు సుఖపడుతుంది, నా కూతురు ఆనందంగా బ్రతకగలుగుతాది, నా కూతురు ఒకళ్ళ చేతులు చాచి బ్రతికేంత పరిస్థితి ఉండదు, మిక్కిలి ఆస్తిపరుడు అని చేసి నాబాలుకిచ్చి పెళ్లి చేశారు. కానీ ఆమె జీవితం పేరు మాత్రం మిగిలింది కానీ ఆనందాన్ని మాత్రం కోల్పోయింది. ఈ రోజుల్లో చాలా మంది కన్నవారు ఏం చేస్తారంటే, నా కూతురు బాగుంటుంది, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాడు, నా కూతురు బాగుంది, వాళ్ళకి పొలం ఉంది, నా కూతురు బాగానే ఉంటుంది, ఇల్లు అయ్యాకులు ఉన్నాయి, పర్వాలేదు, బాగానే సంపాదిస్తున్నాడు, ఎలాగైనా సుఖపడుతుందిలే అని వాళ్ళ కూతురిని వాళ్ళకిచ్చి పెళ్లిళ్ళు చేస్తారు. కానీ చాలా మంది జీవితాలు అలాగే ఉంటాయని అనుకోకండి. కానీ చాలా మంది పెళ్లిలేక చాలా ఆనందంగా, చాలా సంతోషంగా భర్తతో బిడ్డలతో హాయిగా ఏ లోటు లేకుండా బ్రతికి ఎందరో ఉన్నారు, లేరని చెప్పను. కానీ కొందరి జీవితాలు మాత్రం నా బ్రతికండి పెళ్ళేక మారిపోయిందండి, ఏనాడు పెళ్లి చేసుకున్నానో గాని, ఏనాడు నాకు ముడిపడిందో గాని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నరకమేనండి నా బ్రతుకుల్లో. నిజంగా ఎంత నరకం అనుభవించేనండి బాబు, నిజంగా అటువంటి వాడు నాకు కట్టబెట్టారండి బాబు, అటువంటి దుర్మార్గుడండి బాబు, అటువంటి తాగుబోతాడండి బాబు, అటువంటి జులాయిగాడండి బాబు, అటువంటి నేను వ్యర్థపరిచేవాడండి బాబు, అయ్యి బాబు ఊ అంటే కోపం అంటే కొడతాడండి బాబు, అటువంటి మొగుడుతో నేను కాపురం చేయడం చాలా నరకం అండి. ఎవత్తానైతే చంపేనే చంపేస్తుంది, లేకపోతే వదిలేసేనే పోతుంది, కానీ నేను మాత్రం అలా ఓర్పుతో ఉండవలసి వచ్చిందండి పాస్టర్ గారు అని చాలా మంది తమ భర్తల గురించి సాక్ష్యం ఇస్తుంచే ఎందరో స్త్రీమూర్తులు ఉన్నారు. మరి ఈ మాట వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితం ఎలా ఉంది? నీ భర్తతో నీ సంసారం ఎలా ఉంది? నీవు పెళ్ళైన తర్వాత ఈ రోజు వరకు ఆనందాన్ని కలిగి ఉన్నావా? సంతోషాన్ని కలిగి ఉన్నావా? లేదా నా భర్త కూడా నా బాలు లాంటివాడండి బాబు, నా భర్త కూడా మూర్ఖుడేనండి బాబు, నా భర్త కూడా దుర్మార్గుడేండి బాబు, నా భర్త కూడా మొరటోడండి బాబు, వాడికి మంచి చెడు అసలు తెలియదండి బాబు, ఇప్పుడు కూడా వాడికి ఏ విధానం తెలియదండి బాబు అని అనుకుంటున్నావా? ఏమో మరి నీ జీవితం నీకు తెలియాలి, మరి నీకు ముడిపెట్టిన దేవునికి తెలియాలి. ఏది ఏమైనా నీ జీవితం దేవుని మీద ఆధారపడి ఉందని మాత్రం మరచిపోకు. అయితే ఒకానొక దినమందు ఈ నాబాల్ అనే వాడికి మిక్కిలి ఆస్తి ఉంది. ఆస్తి అంటే పూర్వకాలం డబ్బు కాదండి, జీవులు. ఏంటండి అంటే గేదెలు, మేకలు, ఆవులు, ఎద్దులు, ఇవే పూర్వకాలం ఆస్తులు. అటువంటి ఆస్తులు వారు కలిగి ఉండడం ద్వారా వారి పనివారు అంటే నాబాలు యొక్క పనివారు ఆ మందలను తోలుకుని వెళ్ళి మేపుతూ ఉంటుండగా ఆ మందల్ని కాస్తున్న కాపర్లను కొట్టి మందలను దొంగలు తోలుకుపోయారు. ఆ పరిస్థితిలో కాపర్లు కూర్చుని ఏడుస్తున్నారు, భగవంతుడా దొంగలు మమ్మల్ని కొట్టి మందలు తోలుకుపోయారు, ఇన్ని మందలు, ఇన్ని వేల గొర్రెలు
ఏం చెయ్యాలి? మేమేం చెయ్యాలి? ఇన్ని గొర్రెలను, ఇన్ని మేకలను, ఇన్ని దొంగలు ఎత్తుకుపోతే మేమేమి చెయ్యాలి? మేమేమి చెయ్యాలి? ఇంటికి వెళితే నా యజమానుడు చంపేస్తాడు, నా యజమానుడు చంపేస్తాడు. మరి అటువంటి పరిస్థితుల్లో మేమేమి చెయ్యాలి అని ఏడుస్తూ ఉంటున్నాడు. వాడి ఆస్తట 2వ వచనంలో మనకు కనపడుతుంది. ఎంతంటే అతనికి 3000 గొర్రెలు, 1000 మేకలు ఉండెను. అబ్బా, అటువంటి ఆస్తి కలిగిన ఈ నాబాలు జీవితంలో అతని యొక్క ఆస్తి అంతటిని దొంగలు ఎత్తుకుపోతే కాపర్లు ఏం చేయాలి? కూర్చుని ఏడుస్తున్నారు. అయ్యా యజమాని, మందల్ని దొంగలు తోలుకుపోయారంటే ఆ కాపులో మొరటడు ఏం చేస్తాడో తెలియదు, చంపేస్తాడు, అది కరెక్ట్ కొట్టేస్తాడు కూడా తెలియదు. దుర్మార్గుడు కదా నాబాలు. అందుకని ఈ కూర్చుని ఏడుస్తున్నప్పుడు వారి అదృష్టము తెలియదు గాని అదే మార్గంగా దావీదు తన పనివారు వస్తున్నప్పుడు, ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నారు అన్నప్పుడు వారు చెప్పింది అదే. అయ్యా, మా మందులను దొంగలు అడ్డగించి తోలుకుపోయారు, ఆ మందులు మావి కాదండి, మా యజమానుడైన నాబాలు అండి అన్నప్పుడు, సరే ఎటు తోలుకు వెళ్ళారన్నప్పుడు పలానా దిశగా వెళ్ళారని చెప్పారు. గబగబ దావీదు తన పనివారు వెళ్లి దొంగలను కొట్టి తరిమి ఆ మందలను కాపాడి ఆ పనివారికి ఇచ్చినప్పుడు చాలా సంతోషించి కాపర్లు అన్నారు, అయ్యా 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 అయ్యా, మీరు చేసిన ఉపకారాన్ని మేము మర్చిపోలేం. ఈ విషయం మా యజమానుడికి చెప్తామండి, మా యజమాని చేసిన మా మేలు చెప్తాం. ఎందుకు మీ పేరేం పేరండి అంటే, నా పేరు దావీదు, యెష్యా కుమారుణ్ణి, మాది బెత్లెహేము అని చెప్పాడు దావీదు. ఇంటికి వెళ్ళారు, ఇలా జరిగిన విషయమంతా చెప్పారు నాబాలుకి. అయ్యింది. ఒకానొక దినమందు దావీదుకు తన పని వారికి కొంచెం ఆకలితో అలమటిస్తున్నప్పుడు, లేక అరణ్యములో ఆ కొండ ప్రాంతంలో తినడానికి ఏ ఆహారము లేనప్పుడు గబగబగా ఒక వ్యక్తిని పంపించాడు దావీదు. ఏమన్నాడంటే, నాయనా, మన పలానా కర్మేలో ఉన్న ఒక వ్యక్తి నాబాలనే ఒక వ్యక్తికి మన గొర్రెలను మేకలను మనం కాపాడాము కదా, నువ్వు వెళ్ళు, పలానా యెష్షయి కుమారుడు దావీదు కొంచెం ఆకలిగా ఉన్నాడు కనుక ఆహారం కదా పెట్టండి అని అడుగు. మనం చేసిన మేలు గుర్తే ఉంటుంది, చేసిన మేలు గుర్తుంటుంది కదా, ఎంతో కొంత పెడతాడు, అంతా ఇంత వద్దు, నువ్వు ఎంత ఇస్తే అంత పట్టుకురా అన్నాడు దావీదు. వెళ్ళాడండి. ఆ పనివాడు వెళ్ళి నాబాలుతో మాట్లాడుతున్నాడు, అయ్యా, నేను దావీదు సేవకునండి, మా దావీదు అరణ్యములు ఉన్నారు, ప్రస్తుతం చాలా కష్టంలో ఉన్నారు కనుక మాకు కొంచెం ఆహారం కావాలి, దయచేసి ఇవ్వండి, పెట్టండి అన్నప్పుడు, నేనెందుకు పెట్టాలి, మీరెవరు అన్నాడు. అదేంటండి, మీ గొర్రెల మందలు కాపాడిన యెష్షయి కుమారుడు దావీదెవడు అని మళ్ళీ ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. నిజంగా ఆ పనివాడికి చాలా కోపం వచ్చింది. దావీదు అంత మేలు చేస్తే ఆ దావీదు ఎవడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు వాడు. నాబాలు చేసిన మేలే మర్చిపోయాడు. అయ్యా, మీ మందలు కాపాడారు కదా, అస్సలు పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఈ విషయం వెళ్ళి దావీదుకు చెప్పినప్పుడు దావీదుకి ఎంత రోషం వచ్చింది, కోపం వచ్చింది. ఈ రోజున నా కత్తికి వాడు సావలసిందే, ఆ ఇంట్లో ఎవడన్నా అడ్డొస్తే మగవాడు ఎవడైనా సరే చనిపోవలసిందే, కత్తులు తీయండి, నాబాలు ఇంటికి వెళ్దాం, దొరికిన చంపేద్దాం, నడండి అని దావీదు కోపము కలిగిన వాడై, రోషము కలిగిన వాడి కత్తులు తీసుకుని సిద్ధపడుతూ ఉంటుండగా ఈ విషయం నాబాలుతో మాట్లాడి వెళ్ళిపోయిన వ్యక్తి ఇదంతా గమనించాడు. పాలేరు గబగబగా అబీగయల్ దగ్గరికి వచ్చాడు. అమ్మగారు అంట వచ్చాడు. ఏమయ్యా అన్నప్పుడు, మన యజమానుడి గారండి, ఏం జరిగింది, పలానా దావీదు మన మందలను కాపాడాడండి, దొంగలు మొత్తం తోలుకెళ్ళిపోతే ఆ దొంగలను జయించి వాళ్ళు దొంగలను కొట్టి మన మందలను విడిపించి ఈరోజు మన మందలు ఇన్ని వేల మందుల క్షేమంగా సురక్షితంగా ఉన్నాయంటే ఆనాడు దావీదు చేసిన మేలే. ఆనాడు దావీదు మనల్ని మందలు కాసి ఉండకపోతే మనకు ఒక్క మేక కూడా ఉండేది కాదండి. అటువంటి దావీదు ఆకలితో ఉండి మనిషిని పంపిస్తే మన యజమానుడు లేదు పొమ్మన్నాడండి. అప్పుడు అంటుంది అబీగయల్, అవును, మన యజమానుడి సంగతి నీకు తెలుసు కదా,
మొరటోనని తెలుసు కదా. సరే, మనం చేద్దాం. నీవు యజమానుడైన నాబాలుకి ఏమీ చెప్పకు అని చెప్పి గబగబగా ఆమె చేయించిన గొప్ప విధానం మనకు కనపడుతుంది. ఏమి కనపడుతుంది అంటారేమో, ఆ గబగబగా ఏం చేయించింది అంటే, అబీగయలు ఏమండి, దావీదు పనివారి కొరకు ఏమి చేయించింది అంటే చూడండి, మనకు కనపడుతుంది. 200 రొట్లు, 2 ద్రాక్షారసపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసం, 5 మానికల వేయించిన ధాన్యం, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరపు అడలు. ఇన్ని రెడీ చేయించింది. ఇన్ని రెడీ చేయించిన విషయము తన భర్తకు చెప్పనివ్వలేదు అబీగయలు. ప్రశ్న, దేవుని బిడ్డ భర్తకు చెప్పకుండా భార్య ఇన్ని పనులు చేసింది, ఏదో కోత పెట్టిందా, కంచంలో అన్నం పెట్టి పంపించేసిందా, లేదా ఒకవేళ 3 గిన్నెలు క్యారేజీ కట్టేసి పంపేసిందా? కాదే, 5 మేకలను వండింది కూర, 200 రొట్లు చేయించింది. రొట్లంటే మనం మినపట్లు వేసుకుని కాదు, ఇంతలా ఉంటాయి రొట్లు, మీకు తెలిసే ఉంటాయి, పాలిస్తాన్లు ఉంటాయి. 100 ద్రాక్షాగెలలు, అంజూరు పడలు, 2 తిత్తుల ద్రాక్షారసం, వేయించిన మానికల ధాన్యం, ఎన్ని మూటలు కట్టి గాడిదల మీద వేయించి దావీదు కొరకు పంపిస్తూ ఉంది. దావీదు కొరకు పట్టుకుని వెళుతూ ఉంది. అబీగయలు భర్తకు చెప్పొద్దంది. భర్తకు చెప్తే చెయ్యనివ్వడు, వాడు పెట్టనివ్వడు, వాడు పెట్టడు, పెట్టేవాళ్ళని పెట్టనివ్వడు, వాడు మూర్ఖుడు. అందుకని తన భర్తకు చెప్పొద్దు అని చెప్పింది. నిజమే, దేవుని బిడ్డ, నువ్వు ఏదైనా ఒక మంచి పని చెయ్యాలనుకున్నప్పుడు అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పొచ్చు, కానీ అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పకు. నువ్వు దేవుడికి ఏదైనా కానుక ఇవ్వాలనుకున్నావు అనుకో, అర్థం చేసుకుంటే వాళ్ళకి చెప్పు, తప్పు లేదు. అర్థం కాని వాళ్ళకి చెప్పితే అది ఎలా ఉంటుందంటే, వాళ్ళ ఇష్టం వచ్చిన మాటలు వదులుతారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు. అందుకనే దేవుని కార్యాన్ని అర్థం చేసుకునే వారికే ఏదైనా కార్యం చెప్పు. తన భర్త అర్థం చేసుకునేవాడు కాదు. అందుకని ఆ అబీగయలు తన భర్తకు చెప్పొద్దు అంది. చెప్తే చేయనివాడు, చెయ్యకపోతే ఏం జరుగుతుందో అబీగయలు తెలుసు. తన ఇంట్లో ఎవరిని బ్రతకనివాడు దావీదు. అందుకని చెప్తే ఎలాగా దావీదు కత్తులు తీసుకుని వస్తున్నాడంటే ఆడికి అర్థమయ్యే పరిస్థితిలో లేడు, మూర్ఖుడు. చెప్తే అర్థమవుతలేదు వాడికి, నాబాలుకి. అందుకే సుబుద్ధి కలిగినది గనక, అబీగయలు సుబుద్ధి కలిగింది గనక ఆమె నడుము కట్టుకుని, ఎప్పుడు చేయించింది తెలియదు కానీ టక్క 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 200 రొట్లు చేయించేసింది. 200 రొట్లు తయారు చేయించింది. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం! 2 ద్రాక్ష రసం తిత్తులు నిండా ద్రాక్షారసం నింపింది. వండిన 5 గొర్రెల మాంసం రెడీ చేయించింది. 5 మానికులు వేయించిన ధాన్యం, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరపు అడలు, ఎన్ని రెడీ చేయించి ఏర్పాటు చేసి దావీదు కొరకు ప్రయాణం కొనసాగించింది. దావీదు వస్తున్నాడు, మనుషులతో కత్తులు తీసుకుని వచ్చేస్తున్నాడు. ఈలోగా గాడిదలు వేసుకుని ఆ మూటలు కట్టుకుని అబీగయలు దావీదుకు ఎదురు వెళ్ళింది. దావీదు వచ్చేయడం చూసి గబ గాడిద దిగి ముసుగు వేసుకుని దావీదుకి అడ్డంగా సాష్టాంగ పడిపోయి, అయ్యా నీ దాసురాల్ని నన్ను క్షమించాలి అన్నప్పుడు, అమ్మా నువ్వెవరో నాకు తెలియదు కదా, ఏంటి నువ్వు నా కాళ్ళ మీద పడ్డలే అంటే, లేదయ్యా, లేదు లేదు లేదు, నువ్వు క్షమించానంటే నేను లెగుస్తాను. అసలు నువ్వెవరో తెలియదు అమ్మా, నేను క్షమించడం అంటే, లేదయ్యా, లేదు లేదు లేదు, నువ్వు క్షమించాను అని చెప్పు, నేను లెగుస్తానంది. సరే క్షమించాను, లేగమ్మా, ఇంతకు నువ్వెవరు? అప్పుడు చెప్తుంది, నా పేరు అబీగయలు. అలాగమ్మా, ఏ ఊరు? ఫలానా కర్మేలి. ఇంతకు ఎవరు భార్య అమ్మా?
నేను నాబాలు భార్యని అన్నది. నాబాలు భార్య అని మంచి కోపం వచ్చింది. అయ్యా, మీరు నన్ను క్షమించాల్సిందే. నా భర్త మూర్ఖుడండి, నా భర్త అయ్యో ఏమి తెలియని వాడండి, దుర్మార్గుడే కావచ్చండి, మొరటుడే కావచ్చు, నా భర్త చేసిన తప్పు క్షమించాలి, మీరు మన్నించాలని చెప్పి దావీదు కాళ్ళేళ్ళ పడి బ్రతిమలాడుతున్నప్పుడు దావీదు ఆలోచించాడు. ఒక స్త్రీ పశ్చాత్తాపడుతున్నప్పుడు దావీదు ఆలోచించాడు, అమ్మా ఈ రోజు గనక నీవు నాకు అడ్డు రాకపోతే నీ ఇంట్లో ఒక్కను కూడా నేను బ్రతకనిచ్చేవాడిని కాదు. ఈ రోజు నువ్వు నాకు అడ్డు వచ్చి నా కోపం ఆపావు. దేవునికి మహిమ కలగాలి, ఎందుకంటే దేవుని ద్వారా నా కోపాన్ని సలార్చులాగా చేశాడు. వెళ్ళు, సమాధానం వెళ్ళన్నప్పుడు ఆ అబీగైలు తెచ్చినవన్నీ దావీదుకిచ్చి సంతోషం ఇంటికి వెళ్ళింది. దేవుని బిడ్డ, దీన్ని బట్టి నువ్వు ఒకటి విషయం నేర్చుకో. నీ భర్త మూర్ఖుడే కావచ్చు, తాగుబోతే కావచ్చు, పనికిమాలవుడే కావచ్చు, దుష్టుడే కావచ్చు, దుర్మార్గుడే కావచ్చు, అర్థం చేసుకోలేని వాడే కావచ్చు, గ్రహించేవాడు కాకపోవచ్చు, మంచితనం లేకపోవచ్చు, జీవితాన్ని పాడు చేసుకునేవాడు కావచ్చు. ఏదేమైనా సరే నీ భర్త ఎటువంటి వాడైనా, నీ భర్త చేసే పాపాలు, నీ భర్త చేసే దుర్మార్గం నీ కుటుంబానికి శాపంగా రాకుండా ఉండాలంటే నువ్వే మోకాళ్ళ మీద పడి, ప్రభువా నన్ను క్షమించు నాయనని ప్రభు పాదాలను బట్టి బ్రతిమలాడడానికి ప్రయత్నించే. ఎందుకంటే దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు, ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నాడు, ఎన్నెన్నో అద్భుతాలు నీ జీవితాలు చేస్తున్నాడు. వీటన్నిటిని నువ్వు మర్చిపోవద్దు. అబీగైలు తన ఇంట్లో మరణం రావాలి, తన భర్తను చంపేయాలి, తన పనివాన్ని చంపేయాలి దావీదు. కానీ ఆ కుటుంబంలో ఎవరి మరణం రానివ్వకుండా అబీగైలు సుబుద్ధి కలిగింది కనుక కోపంలో ఉన్న దావీదు కోపాన్ని సల్లార్చింది. చంపడానికి వచ్చిన కత్తులు కిందాడేసి సమాధానంతో దావీదు వెళ్ళిపోయాడు. ఒకవేళ అబీగైలుకు సుబుద్ధి లేకపోతే ఆమె కూడా తన భర్తలాగా మూర్ఖంగా ప్రవర్తించుంటే, ఆమె భర్తలాగా పిసినిగొట్టుతనంగా బ్రతుకుంటే, ఆమె భర్తలాగే అటువంటి లక్షణాలు కలిగి ఉంటే జీవితం సర్వనాశనం అయిపోను, బ్రతుకు సర్వనాశనం అయిపోయాను. ఈ రోజున దేవుని బిడ్డ, నీ జీవితంలో మరి నీవు చేసుకున్న నీ జీవిత భాగస్వామి దేవునికి పెట్టనివ్వకపోవచ్చు, కానీ నువ్వు పెట్టేవాడుగా ఉండండి. నీ ఇంట్లో వారిని ఇచ్చేవాడిగా ఉండకపోవచ్చు, నువ్వు ఇచ్చేవాడిగా ఉండు. దేవుని ప్రేమించే లక్షణం కలిగి ఉండు, దేవుని కృపలో ఫలించే కృప కలిగి ఉండు. అబీగైలు వలె సుబుద్ధి కలిగి నువ్వు బ్రతికితే నీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతావు, నీ బిడ్డలను రక్షించుకోగలుగుతావు, నీ సంసారాన్ని రక్షించుకోగలుగుతావు. నీ చేసే ప్రతి కష్టార్జితం అంతటిని రక్షించుకునే కృప దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అటువంటి సుబుద్ధి నువ్వు కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రభు కృప నీకు తోడై ఉండును గాక. ఆమేన్.